Hi friends, this is Kiran. Welcome back to Kiran Fact Sports channel. Pro Kabaddi Season 11 త్వరలో దీనికి సంబంధించిన యాక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. చాలా రోజుల నుంచి ప్రో కబడ్డీ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ప్రో కబడ్డీ సంబంధించిన వీడియో ఇది. అండ్ ప్రో కబడ్డీ యాక్షన్ కోసం వెయిట్ చేసేవారు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలియాలి. అండ్ ప్రో కబడ్డీ యాక్షన్ అండ్ అదేవిధంగా ఐపీఎల్ సంబంధించిన అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఆర్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది. సో ప్రో కబడ్డీ యాక్షన్ అయితే స్టార్ట్ కాబోతుంది అతి త్వరలో. ఫస్ట్ దీనికి సంబంధించి రిలీజ్ లిస్ట్ అండ్ రిటైన్ లిస్ట్ అయితే వస్తాయి. అండ్ అది కూడా జూన్ ఎండింగ్ వరకు దీనికి క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా టీమ్స్ వాళ్ళ కోచెస్ను మార్చుకున్నాయి. తెలుగు టైటన్స్ కూడా క్రిషన్ కుమార్ హుడాన్ గారిని కోచ్గా పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా తెలుగు టైటన్స్ అయితే చాలా దారుణమైన ప్రదర్శన ఇస్తున్నారు. ప్లేయర్స్ని ఎవరిని తీసుకుని ఆడట్లేదు, స్టార్ ప్లేయర్స్ని తీసుకుంటున్నారు, కోట్లు పెట్టి కొంటున్నారు, ఆయన కూడా ఆడట్లేదు. సేమ్ ఈ సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే చెలరేగింది. అండ్ తెలుగు టైటన్స్ కూడా ఈ సీజన్లో కంబ్యాక్ ఇస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ కోచ్ అండ్ దబాన్ ఢిల్లీకి టైటిల్ అందించిన కోచ్ తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ వరకైనా వెళ్ళే అవకాశాలు ఉండేలా ఈ కోచ్ అయితే మేనేజ్ చేస్తాడనిపిస్తుంది. సో 12 టీమ్స్లో రిలీజ్ అయ్యే స్టార్ రైడర్స్ అండ్ వాళ్ళలో ఎవరిని కోచ్ టార్గెట్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్గా ఈ వీడియో అయితే ఉంటుంది. అండ్ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మనం చూసినట్లయితే బెంగాల్ వారియర్స్లో ఉన్న ఫేమస్ రైడర్ మనీందర్ సింగ్ చాలా కాలంగా ప్రో కబడ్డీ ఆడుతున్నాడు. అండ్ ఇతడు గత సీజన్లో అనుకున్నంత మేర రాణించలేదు, వీళ్ళ టీం కూడా రాణించలేదు. అండ్ ఈసారి ఇతడు రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రో కబడ్డీలో ప్లేయర్స్ కూడా వాళ్ళకు ఎక్కువగా ప్రైజ్ మనీ రావడానికి రిలీజ్ అవుతుంటారు. భారీగా ధర అయితే వచ్చింది మనీందర్ సింగ్కి సీజన్ 10లో. సో సీజన్ 11లో అతనైతే ఖచ్చితంగా రిలీజ్ చేసి అవసరమైతే ఎఫ్బిఎం కార్డ్ అయినా వాడతారు. కానీ ఇతను ఫస్ట్ రిటైన్ అయ్యే అవకాశాలు అయితే బెంగాల్ వారియర్స్కు లేవు. సో ఇతని తెలుగు టైటన్స్ టార్గెట్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే శ్రీకాంత్ యాదవ్ ఒక మంచి యంగ్ రైడర్, ఒక మంచి సపోర్టింగ్ రైడర్. ఇతను కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతన్ని ఒక సపోర్టింగ్ రైడర్గా తెలుగు టైటన్స్ అయితే పనిచేస్తాడు. సో ఇతన్ని తీసుకుంటే బాగుంటుంది. శ్రీకాంత్ యాదవ్ ఒక సపోర్టింగ్ రైడర్గా, మెయిన్ రైడర్ అయితే ఉండలేడు, సపోర్టింగ్ రైడర్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి శ్రీకాంత్ యాదవ్. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్లో భరత్ హుడా ఈ సీజన్ 10లో అనుకున్నంత మేర రాణించలేదు. అండ్ ఈ సీజన్లో ఇతడు యాక్షన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి రైడర్. అండ్ నెంబర్ 2 వికాస్ ఖండోలా చాలా కాలంగా ఆడుతున్నాడు. ఒక మంచి రైడరే, కాకపోతే ఎఫెక్టివ్గా లేడు, మ్యాచ్ విన్నర్గా లేడు. ఇతని మీద ఎక్కువ టీమ్స్ ఈసారి ఆసక్తి చూపవు అని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3 చూసినట్లయితే అభిషేక్ సింగ్ కూడా దాదాపు ఈ సీజన్లో ఎవరు పట్టించుకోకపోవచ్చు అని అయితే అనిపిస్తుంది. నెంబర్ 3లో దబాన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇద్దరు ఫేమస్ ప్లేయర్ నవీన్. గత సీజన్లో అయితే నవీన్ కుమార్ ఇంజురీ వల్ల ఆడలేదు. అండ్ ఇతడైతే చాలా వరకు టోర్నమెంట్ మొత్తం దూరమే ఉన్నాడు. ఈ సీజన్లో ఇతను ఇంజురీ తర్వాత వస్తున్నాడు. సో ఇతని ఫామ్ను బట్టి ఇతని మీద తెలుగు టైటన్స్ కోచ్ అయిన క్రిషన్ కుమార్ హుడా ఇతనికి ఫేవరెట్ ప్లేయర్ నవీన్ తీసుకురావడానికి అయితే ట్రై చేయొచ్చు. ఒకవేళ మంచి ఫామ్లో ఉన్నట్లయితే వస్తాడు. అండ్ 2 కోట్ల వరకు ఇతడికి ఈసారి పలికే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైజ్ మనీ పర్స్ వాల్యూ కూడా ఈసారి మనకు 5.5 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 2 ఆషు మాలిక్ ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్. దబాన్ ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని వదిలిపెట్టదు. ఒకవేళ ఇతడు నాకు హైయెస్ట్ వస్తుంది, యాక్షన్లో ఒక రికార్డ్ సృష్టించాలి అనుకుంటే ఇతడు రావచ్చు. ఇలా చాలామంది ప్లేయర్స్ బయటకు వచ్చారు, వాళ్ళు రిటైన్ చేసుకుంటామన్నా కూడా. ఇతడు వస్తే మాత్రం ఈసారి ఇతడు టాప్ లేచిపోద్దని చెప్పొచ్చు. 2.5 కోట్లు ఈజీగా పలుకుతాడు. పోయినసారి పవన్ షరావత్ని కూడా బీట్ చేసే అవకాశం ఉంది అతడు ప్రైజ్ మనీని. అండ్ నెక్స్ట్ గుజరాత్ జైంట్స్ టీంలో పర్తిక్ దహియా ఉన్నాడు, మంచి ప్లేయర్. ఇతడు వస్తే డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ప్లేయర్స్ని ఒక 3-4 కొన్నా కూడా తెలుగు టైటన్స్కు బాగుంటుంది. ఒకటే స్టార్ ప్లేయర్స్ని కొంటున్నారు, అంత పెద్ద ఎఫెక్ట్ అయితే చూపించట్లేదు. సో పర్తిక్ దహియా యాక్షన్లో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేయర్ రాకేష్ సంగ్రోయా. ఇతనికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది యాక్షన్లో. ఒక మంచి ఎఫెక్టివ్ ప్లేయర్, చాలా తక్కువ ధరలో దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీం హర్యానా స్టీలర్స్. ఈ టీంలో కే ప్రభంజన్ ఒక ఫాస్ట్ రైడర్, ఒక మంచి రైడరే, కానీ ఎఫెక్టివ్ అయితే ఉండట్లేదు. ఒక మ్యాచ్ విన్నర్ ఉండే రైడర్ అయితే కాదు. సో ఇతన్ని తీసుకోవడానికి చాలా టీమ్స్ ఈసారి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఒక సపోర్టింగ్ రైడర్గా అయితే మంచి పని చేస్తాడు. అండ్ ఇంకొక ప్లేయర్ సిద్ధార్థ్ దేశాయ్ని అయితే ఈసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇతను ప్రతి యాక్షన్లో రిలీజ్ అవుతాడు, యాక్షన్లో మళ్ళీ ఎవరైనా కొంటారు. సో మంచి పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. ఇతనికి డిమాండ్ ఉంటుంది. అండ్ తెలుగు టైటన్స్ టీం అయితే ఇతని మీద మళ్ళీ వెళ్ళదు అని నేనైతే అనుకుంటున్నాను. రాకపోవచ్చు ఇతడు తెలుగు టైటన్స్కి. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్.
ఇందులో రాహుల్ చౌదరి ఉన్నాడు, చాలా కాలంగా బెంచ్కే పరిమితం అవుతున్నాడు. కానీ తెలుగు టైటాన్స్కి చాలామంది ప్లేయర్స్కి ఫేవరెట్ ప్లేయర్. ఇతడు మళ్ళీ తెలుగు టైటాన్స్కి వస్తాడా అని చెప్పి ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు. సో ఇతడు వచ్చే అవకాశాలు అయితే నాకు తెలిసి చాలా తక్కువ. ఒకసారి వెళ్ళిపోయాడు అండ్ ఇప్పుడు చాలా వరకు బెంచ్ మీదే ఉంటున్నాడు జైపూర్లో కూడా. సో మెల్లిమెల్లిగా దూరం అయిపోతున్నాడు అనుకోవచ్చు పీకేఎల్కి రాహుల్ చౌదరి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ అజిత్ వి కుమార్, ఒక మంచి ఫెంటాస్టిక్ ప్లేయర్. ఇతడు మెయిన్ రైడర్ అయితే ఉండలేడు, కానీ సపోర్టింగ్ రైడర్గా ఇతడు తెలుగు టైటాన్స్కి వచ్చినా కూడా మంచి పని చేస్తాడు. ఎందుకంటే ఒక మంచి రైడర్ ఇతను. అండ్ నెంబర్ 3లో చూస్తే అర్జున్ దేశ్వాల్, ఫెంటాస్టిక్ ప్లేయర్. గత కొన్ని సీజన్స్గా జైపూర్కి ఆడుతున్నాడు. జైపూర్ మ్యాచ్ విన్నింగ్లో ఇతని మెయిన్ పాత్ర ఉంటుంది. ఒకసారి తన యాక్షన్లోకి వస్తే 2 crore ఫిగర్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈసారి ఇతను యాక్షన్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్ 17 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్లో సచిన్ తన్వర్ ఉన్నాడు, చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్ ఇతడు. సచిన్ తన్వర్ యాక్షన్లోకి వచ్చినట్లయితే భారీ డిమాండ్ ఉంటుంది, మెయిన్ రైడర్గా పనిచేస్తాడు ఇతను. నెంబర్ 2 మంజిత్ దహియా. మంజిత్ దహియా కూడా మంచి ప్లేయరే, చాలా ఎక్కువ. ఇతడు సపోర్టింగ్ రైడర్ కంటే చాలా ఎక్కువ, అంటే ఒక మంచి మెయిన్ రైడర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంజిత్ దహియా కూడా చాలా టీమ్స్ పోటీ పడతాయి. నెంబర్ 8 చూసినట్లయితే పునేరి పల్టాన్. ఈ టీం అయితే టైటిల్ గెలిచింది, చాలా ఫెంటాస్టిక్ రైడర్స్ ఉన్నారు ఈ టీంలో. నెంబర్ 1 పంకజ్ మోహితే, చాలా సింపుల్గా కనిపిస్తాడు, చాలా ఎఫెక్టివ్ రైడర్, ఒక మ్యాచ్ విన్నర్. తెలుగు టైటాన్స్ ఇతని యాక్షన్లోకి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. వాళ్ళు ఎబ్బియం కార్డు వాడితే ఏం చేయలేం, కానీ ట్రై చేయొచ్చు ఇతను తీసుకోవడానికి. నెంబర్ 2లో మోహిత్ గోయట్, ఒక మ్యాచ్ విన్నర్. అండ్ ఈ టీంలో చాలా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫెంటాస్టిక్ రైడర్స్. సో మోహిత్ గోయట్ కూడా యాక్షన్లోకి వస్తే చాలా డిమాండ్ అయితే ఉంటుంది. నెంబర్ 3 అస్లాం ఇనామ్దార్, వీళ్ళ కెప్టెన్. ఇతను ఎలాగో రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, కాకపోతే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని భావించి ఇతడు యాక్షన్లోకి వచ్చినట్లయితే భారీగా ధర పలికే ప్లేయర్ ఇతడు కూడా. నెంబర్ 9 తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్ టీంలో అజింక్య పవార్ ఉన్నాడు, ఒక మంచి ఎఫెక్టివ్ రైడర్, మ్యాచ్ విన్నర్ అని అయితే ఇప్పటికీ అనలేం. ఒక మంచి రైడరే, కాకపోతే యాక్షన్లోకి వచ్చినట్లయితే ఒక సపోర్టింగ్ రైడర్గా ఏదైనా మెయిన్ రైడర్కు పనిచేస్తాడు. ఇతన్ని తెలుగు టైటాన్స్ తీసుకున్నా కూడా తప్పలేదు ఒకవేళ వస్తే. నెంబర్ 2 నరేందర్ ఖండోలా. సో నరేందర్ ఖండోలా అయితే ఫెంటాస్టిక్ ప్లేయర్, ఇతడు మెయిన్ రైడర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతడు యాక్షన్లోకి వచ్చినట్లయితే ఇతనికి కూడా భారీ డిమాండ్ ఉంటుంది ఇతనికని నేను అనుకుంటున్నాను. నెంబర్ 10 తెలుగు టైటాన్స్ టీం. సో తెలుగు టైటాన్స్ టీంలో కొన్నది పవన్ శరావత్ని, 2,60,00,000 భారీ ధర పెట్టుకున్నారు. తర్వాత రైడర్స్ అయితే అంత యంగ్ రైడర్స్ని తీసుకున్నారు. ప్రతి టీంలో యంగ్ రైడర్స్ ఆడారు. మరి తెలుగు టైటాన్స్ టీం దేశమంతా గాలించి కొందరు ప్లేయర్స్ని కొన్నారు, అంత వరస్ట్ ప్లేయర్స్నే కొన్నారనిపించింది, ఒక్కరు కూడా బాగా ఆడలేదు. సో మొత్తానికైతే అటర్ ఫ్లాప్ అయింది సీజన్ అని చెప్పొచ్చు. ఈసారైనా కాస్త మంచి ప్లేయర్స్ని తీసుకుంటారని ఆశిద్దాం. పవన్ శరావత్ని అయితే రిలీజ్ చేస్తారు. 2,60,00,000 పెట్టి రిటైన్ చేసుకోలేరు, నాకు తెలిసి సగానికంటే ఎక్కువ డబ్బు ఇది. సో ఇతను రిలీజ్ చేయడం మాత్రం గ్యారంటీ. అండ్ ఎబ్బిఎం కార్డు వాడొచ్చి ఎవరైనా తక్కువ ధరకు కొన్నట్లయితే. ఈసారి రజనీష్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతాడు, ఎవరు తీసుకోరు నాకు తెలిసి. రజనీష్ ఈసారి టీంలో ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్లో న్యూ ముంబా గుమాన్ సింగ్ ఒకడే ఉన్నాడు, మంచి మెయిన్ రైడర్ ఇతడు యాక్షన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇతడు యాక్షన్లోకి వచ్చినా కూడా ఎబ్బిఎం న్యూ ముంబై వాడే అవకాశాలు కూడా ఉన్నాయి. యూపీ యోధాలో పర్దీప్ నర్వాల్ ఉన్నాడు, ఇతడు కూడా మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నాడు. సో ఇతన్ని కూడా తీసుకోవడానికి ఏ టీమ్స్ ఇష్టపడవు ఒకవేళ ఇతడు ఆడినా కూడా. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 సురేందర్ గిల్ కూడా పోయిన సీజన్లో ఏమంత బాగా ఆడలేదు. సో సురేందర్ గిల్ కూడా ఏ టీం కూడా పెద్ద ఆసక్తి చూపించదు అని నేనైతే అనుకుంటున్నాను.